Hi Suri. Hi. First of all, congratulations. Training Ravens. Thanks Anil. Congratulations. Thank you. Training ఎంత వరకు వచ్చింది? ఇప్పుడు వరకు మొత్తం ట్రైనింగ్ సెషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ అనేది డ్యూటీసే. అసలు ఎలా ఉంటుంది మీకు ఆర్ఎస్ఐకి ట్రైనింగ్? ట్రైనింగ్ అంటే ఆర్ఎస్ఐకి ఒక సపరేట్గా ఉంటుంది, సివిల్కి సపరేట్గా ఏముండదు. వాళ్ళకి కొంచెం లాంగ్ పీరియడ్ ఉంటుంది. సివిల్ వాళ్ళకి మాకంటే ముందు ఒక 3 నెలల ముందే స్టార్ట్ అయిపోద్ది. ఆ తర్వాత ఆర్ఎస్ఎల్కి స్టార్ట్ అవుద్ది. బేసిక్ ట్రైనింగ్ 9 months ఉంటుంది. ఆ తర్వాత 1 month బెటాలియన్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ తర్వాత 3 months బీటీ అని చెప్పి గ్రౌండ్స్ ట్రైనింగ్ ఉంటుంది. గ్రౌండ్స్ ట్రైనింగ్ అయిపోయాక అక్కడ దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఒక 4 నెలలు ఉంటాయి. ఓకే. దాని తర్వాత ఎక్స్మిస్ట్ పోలీస్ స్టేషన్ అని చెప్పి 1 month చేయాల్సి వస్తుంది. ఇలాగ ఒక కంప్లీట్గా 18 months ఒక ఆర్ఎస్ఐ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ 18 months అయిపోతేనే నెక్స్ట్ షెడ్యూల్ అంటే నీకు నెక్స్ట్ డ్యూటీస్ అనేవి ఇస్తారు. ఒక స్టేషన్ కానీ ఎవరు ఎస్ఐలకు కానీ లేదా నీ ఆర్ఎస్ఐకి నీకు డిస్టిక్ కానీ ఏపీఎస్పీలకు బెటాలియన్స్కి కానీ ఇలాగ 18 months అనేది కంప్లీట్ అయితేనే యువర్ ఫుల్ఫిల్డ్ ఆర్ఎస్ఐ. ఓకే. మన వాళ్ళందరికీ ఎగ్జైట్మెంట్ ఏముంటుందంటే శాలరీ వస్తుందా లేదా ఎప్పటి నుంచి శాలరీ వస్తుందని ఎగ్జైట్మెంట్. శాలరీ అనేది నీకు బెటాలియన్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే 10 months ట్రైనింగ్ అయిపోయాకే శాలరీ అనేది స్టార్ట్ అవుద్ది. అంటే 10 months అయిపోయిన తర్వాత 11th month నుంచి నీకు శాలరీ అనేది అకౌంట్స్ క్రియేట్ చేసి నీకు శాలరీ అనేది క్రెడిట్ అవుద్ది. ఎక్కువ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు కానీ యూట్యూబ్లో ఎక్కువ కామెంట్స్ కానీ అందరూ ఆర్ఎస్ఐకి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా గ్రౌండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నారు. నీ ప్రిపరేషన్లో ఈ ఆర్ఎస్ఐ అవ్వడానికి గ్రౌండ్ అనేది ఎంతవరకు హెల్ప్ చేసింది? ఇది నీకు ఎగ్జామ్ స్కోర్ ఎంత, గ్రౌండ్ స్కోర్ ఎంత, ఎలా హెల్ప్ చేసింది? నీకు తెలియంది కాదు, మనం ఇంతకుముందు కానిస్టేబుల్గా చేసాం. కానిస్టేబుల్గా ఉండి ప్రిపేర్ అయితే కష్టం అని చెప్పి మనం ఇది వదిలేసి ఒక ఇండివిజువల్గా ఇంకా వేరేది ఏమి వద్దనుకొని ప్రిపేర్ అయ్యాం. ఈవెంట్స్ ఎంతవరకు హెల్ప్ చేసింది, స్కోర్ ఎంత హెల్ప్ చేసిందంటే 2 ఈక్వల్ ప్రియారిటీ ఇక్కడ. ఓకే. మనకి ఈవెంట్స్ అనేవి ఇప్పుడు ఆర్ఎస్ఐ లెవెల్లో ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్ఎస్ఐ వచ్చిందంటే అతనికి మ్యాక్సిమం ఒక 100లో 70 మంది ఈవెంట్స్ బేస్ చేసుకునే జాబ్ వచ్చి ఉంటుంది. అంత ప్రియారిటీ ఉంటుంది ఈవెంట్స్కి ఒక ఆర్ఎస్ఐ లెవెల్లో. ఒక సివిల్ అంటే ఓన్లీ ఎగ్జామ్ స్కోరే. ఒక ఏదో పైనే ఈవెంట్స్ కొడితే చాలు అంటే క్వాలిఫై అవ్వాలి. ఓకే. సో ఇక్కడేంది, నువ్వు ప్రిపేర్ అయ్యేది ఆర్ఎస్ఐకే ప్రిపేర్ అవ్వకూడదు. మళ్ళీ నువ్వు నీ ఏమో సివిల్ ఎస్ఐ పెట్టుకుంటే కనీసం నీకు అక్కడ స్కోర్ ఎక్కువ వచ్చి నువ్వు యావరేజ్గా ఈవెంట్స్ పెట్టుకుంటే నీకు ఆర్ఎస్ఐ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఓన్లీ ఆర్ఎస్ఐ పెట్టుకుంటే స్కోర్ రాకపోతే ఒకవేళ ఆ టైంకి హెల్త్ అనేది చాలా మేజర్ రోల్, కీ రోల్ ఇంపార్టెంట్ అనమాట. చాలా మేజర్ రోల్ ఉంటుంది. నీకు నువ్వు సంవత్సరం అంతా కష్టపడి కరెక్ట్గా ఈవెంట్స్ ముందు నీకు ఫీవరు ఏదైనా రావచ్చు. ఇప్పుడు నాకు అంతెందుకు, తనకి జాండీస్ వచ్చి కరెక్ట్ ఈవెంట్స్ ముందు చాలా ప్రాబ్లం. నాతో పాటు ఈవెంట్స్ స్కోర్ చేయగల 65 దగ్గర అయిపోయాడు, 77, 74 చేయాల్సిన అతను. అలాగే మా ఫ్రెండ్ సివిల్ కానిస్టేబుల్ ఈవెంటే చేయలేకపోయాడు. లాస్ట్ లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తా ఇంజూరీ అయిపోయింది. సివిల్ కానిస్టేబుల్ ఉండి మంచి స్కోర్ వచ్చింది ప్రిలిమ్స్ లో. రాజశేఖర్ అని చెప్పి సేమ్ కావాలి అతనే 130 వచ్చింది, 130 ప్రిలిమ్స్ లో. సో అతను ఈవెంట్స్ కూడా క్వాలిఫై కాల. అంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే అందరూ మనం ఆర్ఎస్ఐ కొట్టాలి, నేను గ్రౌండ్ నాకు వచ్చే మెసేజ్లు కూడా 70 పైన చేస్తున్నా, నేను ఈవెంట్స్ కూడా చేయాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్కి ఏంటంటే మన హెల్త్ రేపు ఈవెంట్స్ టైంకి ఎలా ఉంటుందో ఏం మనం చెప్పలేం. కాకపోతే మీకు ఇప్పుడు టైం ఉంది, నోటిఫికేషన్ టైం ఉంది కాబట్టి మంచిగా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్లో టాప్ అవ్వండి, తర్వాత అప్పుడు ఈవెంట్స్ ప్రాక్టీస్. ఇంకోటి ఏంటంటే నువ్వు ఎగ్జామ్కి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో నువ్వు చెప్పలేవు. నీకున్న టైంలో చదువుకుంటా ఉండు. నువ్వు ఒక సిలబస్ అనేది ఉంటుంది దానికి, అది ఫినిష్ చేయడానికి ఫస్ట్ ఫినిష్ చేయి. ఒక్కసారైనా మొత్తం ఫినిష్ చేస్తే వాట్ ఈస్ వాట్ అని నీకు అర్థమవుద్ది. నువ్వేం చేయాలి, అది ఫినిష్ చేస్తా నువ్వు ఈవెంట్స్కి గొప్పగా ప్రాక్టీస్ చేయబడలే. డైలీ గ్రౌండ్కి వెళ్ళు, నీ బాడీని వార్మప్ చేయి. అంటే వార్మప్ జస్ట్ నువ్వు నేను గ్రౌండ్ వేయలేనని చాలా మంది, అక్కడ ఏమీ లేదు, ప్రతి ఒక్కరు వేయగలుగుతారు. మెంటల్గా కష్టపడడానికి ప్రాబ్లం, ఫిజికల్గా ఎవడైనా కష్టపడగలరు. ఫిజికల్గా అనేది ఏం లేదు, నువ్వు డైలీ గ్రౌండ్కి వెళ్ళు, ఒక 4 రౌండ్లు. ఫస్ట్ రోజు 2 రౌండ్లు వేయి, టైమింగ్ అసలు వద్దు నీకు. అసలు టైమింగ్ లాస్ట్ 1 week దాకా, 1 నెల వరకు టైమింగ్ పట్టించుకో మాకు. నీకు నెలలో ఈవెంట్స్ అన్నప్పుడు నువ్వు టైమింగ్ చూడు. 6 రోజు నుంచి ప్రతిరోజు టైమింగ్ చూడాలి అంతే. అది నోటిఫికేషన్ వచ్చే టైంకి అప్పుడు చెప్పొచ్చు. ఇప్పుడేంది, నువ్వు డైలీ గ్రౌండ్కి వెళ్ళు, అట్ట వాతావరణం చూడు. ఫస్ట్ రోజు, రెండో రోజు వాకింగ్ చేయి, మూడో రోజు రన్నింగ్ చేయి, ఒక 2 రౌండ్లు చిన్నగా జస్ట్ నీ బాడీని వార్మప్ చేయి. నువ్వు ఎంత డిస్టెన్స్ అంటే ఇక్కడ టైమింగ్ కాదు, ఎంత దూరం పరిగెడతావు అంటే ఎంత సేపు పరిగెడతావు అనేది ఇంపార్టెంట్. ఎంత సేపట్లో కాదు,
ఎంతసేపు మనం endurance నీ చేసేవాళ్ళం కదా, 20 బాడీ minutes running అనేది చేసాం, 30 అలాగా minutes క్రియేట్ చేసేవాళ్ళం. చేసుకున్నావు అనుకో, ఆ టైంకి నీ బాడీ బాగా నీ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, సో అది మెయిన్ ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కట్ చేసి అదేం కాదు కానీ అది చాలా ఇంపార్టెంట్ అన్న. అన్ని బాడీని నువ్వు మౌల్డ్ చేసుకో, రన్నింగ్కి గ్రౌండ్కి అనేది మౌల్డ్ చేసుకుంటే నీకు ఆ టైంకి ఈజీగా ఉంటుంది. నువ్వు నోటిఫికేషన్ పడింది అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను, సరే ఈవెంట్స్ దగ్గరికి వచ్చాయి, ఈవెంట్స్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ లావ్ అయిపోయి ఆ రన్నింగ్ అప్పుడు చేసి లాంగ్ జంప్ ఇంజురీలు కూడా అవడానికి అదే కారణం. బాడీ నేనేమంటానంటే ఈవెంట్స్ దగ్గర కొంతమంది ఏంది ప్రిలిమ్స్ అయ్యాక క్వాలిఫై అయితే ప్రాక్టీస్ చేయొచ్చు అనుకుంటారు, అది కూడా చాలా తప్పు. ఆ టైంలోనే చాలా ఇంజూర్ అయ్యి బయటకు వెళ్ళిపోయిన ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కానీ వేస్ట్ అయిపోతారు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నుంచే బాడీ కొంచెం మనం ఏంది స్టమక్ ఏం చేయబల్ల ఒక అరగంట చాలు, ఒక అరగంట చాలు. జస్ట్ అయింది మామూలుగా వెళ్తారు కదా, అలాగే వెళ్ళి రోజు క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడే బదులు నువ్వు అంతే వీక్లీ వన్స్ ప్లాన్ చేసుకొని జస్ట్ ఒక రన్నింగ్ 2 రౌండ్లు 3 రౌండ్లు ఇట్లా నీ ఎండ్యూరెన్స్ పెంచుకుంటే నీకు ఈవెంట్స్ టైంకి నీ బాడీ అనేది నీ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే నీ బాడీ నీ కంట్రోల్లో ఉంటుంది నువ్వు భయపడవల్ల ఈవెంట్స్కి. అంతే, చాలా మంది భయపడి కూడా ఇంజూర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈసారి అది కాక మనకి లాస్ట్ టైం ఏఆర్ లేవు, ఈసారి ఏఆర్ కూడా ఉంది పడే కాబట్టి ఛాన్సెస్ ఏఆర్ఎస్ఐ ఉంటాయి, ఏఆర్ కానిస్టేబుల్ ఉంటాయి కాబట్టి గ్రౌండ్ అనేది స్టార్ట్ చేసుకొని చిన్నగా 30 minutes ఫిట్ గా ఉండాలి అంతే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మన ఏపీఎస్ఐ నోటిఫికేషన్లో ఈవెంట్స్లో కీ రోల్ ఏదంటే లాంగ్ జంప్. దాన్ని ఇది ఇప్పుడు 1600కి అయితే ఇలా అలవాటు చేసుకొని చిన్నగా డెవలప్ అవ్వాలి. 1600లో 30 seconds తగ్గియాలంటే చాలా 6 లోపల మ్యాక్సిమం వేసేస్తారు. కానీ ఆ 5:30 అనేది ఎంత ప్రమాదం అంటే కష్టం అది చాలా. సో అదే నువ్వు ఆ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ నుంచి పెట్టావు అనుకో, ఎండ్యూరెన్స్ పెంచుకుంటా కొంచెం ఈజీ అవుద్ది. అదే నువ్వు అలాగే లాంగ్ జంప్ అనేది కూడా చాలా మేజర్. ఇప్పుడు నుంచి లాంగ్ జంప్ అనేది స్కోరింగ్. లాంగ్ జంప్ ఎలా మేనేజ్ చేయాలి? లాంగ్ జంప్ రావాలంటే ఫస్ట్ ఇప్పుడు నుంచి చేయడం అవసరం, ఇప్పుడు నుంచి లాంగ్ జంప్ అక్కర్లే. బాడీని నేను చెప్పేది అదే, ఒక అథ్లెటిక్ బాడీకి మౌల్డ్ అయితే నీకు అంటే రోజు రన్నింగ్ చేసి నువ్వు ఒక అథ్లెట్ లాగా తయారవ్వాలంట. నేను ఏంది మరి పెద్ద అథ్లెట్ ఏం పెద్ద రన్నర్ కాదు, ఒక అథ్లెటిక్ బాడీ లాగా మౌల్డ్ అయితే నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది నీలో ఉన్న క్యాపబిలిటీ ఏందో. నువ్వు ఫస్ట్ బయటకు తీయాలి, నువ్వు రన్నింగ్లో బెటరా లాంగ్ జంప్లో బెటరా అని. ఇప్పుడు రన్నింగ్ కొంతమంది లాంగ్ జంప్ వెళ్ళారు కానీ 5:30 లోపల వేసినా స్కోర్ చేశారు. కానీ అదే అతను లాంగ్ జంప్ కూడా వేస్తే చాలా స్కోర్ ఇచ్చారు. ఇప్పుడు నేను గమనించింది ఈవెంట్స్లో కూడా మా దగ్గర కూడా ఏంది 5:30 ఎంత రన్నింగ్లు చేసినా 5:30 లోపల రావడం కష్టం అనమాట. ఎవరైతే లాంగ్ జంప్లో ఫుల్ వేస్తాడో వాడు ఈజీగా 70 మార్కులు వద్దన్నా వస్తాయి. ఎందుకంటే 6 లోపల చేయడం ఈజీ 1600. లాంగ్ జంప్ కానీ ఫుల్ కానీ వేసుకోగలిగితే హ్యాపీగా 70-74 వచ్చేస్తాయి. నేను చెప్పేది సూర్య నీ స్కోర్ చెప్పు. నా స్కోర్ 1600 ఎంత చేసావు? 1600 5:38. నేను 5:35. తర్వాత 8 seconds తగ్గడానికి మనకి ఎన్ని రోజులు? 6 లోపల ఈజీ చేసేవాళ్ళం కానీ ఓవర్కి అసలు వద్దనుకున్నా పరిగెత్తాను. 8 seconds 5:30 లోపల చేయడం. ఇంకొకటి ఇక్కడ గ్రౌండ్ లో 5:30 చాలా మంది చేశారు. అక్కడికి రియాలిటీలోకి వెళ్ళి ఏంటంటే 40 మందిని వదులుతారు. నువ్వు ఫస్ట్ ఉంటావు, ఫస్ట్ ఉన్నోడు కొట్టేస్తాడు, నీకు తెలియదు ఎక్కడ ఉంటావు. నేను లాస్ట్ 40 ఓవర్ని నేను అందరినీ దాటాలంటే ప్రతి రౌండ్ సెకండ్ లేన్ లో బరిగడం వల్ల 8 seconds పెరిగిపోయింది నాకు. నేను అనుకోలే కానీ అట్ అయిపోయింది. అదే నాకు ఫస్ట్ లైన్లో ఇక్కుంటే 8 seconds ఈజీ. తర్వాత ఈ లాంగ్ జంప్ 100 అనేది అందరు లాంగ్ జంప్ నాకు స్కోరింగ్ ఫ్యాక్టర్. లాంగ్ జంప్ నేను ఇప్పుడు పెట్టినా కానీ ఫుల్ క్వాలిఫై అయిపోతా. అది నాకు చిన్నప్పటి నుంచి నేను చేసేవాడు. నేను చిన్న నుంచి రన్నింగ్లు చేస్తా, నాకు కొంచెం దాని మీద వెళ్ళింది కాబట్టి నాకు ఈవెంట్ రన్నింగ్ స్ప్రింట్ ఎవడుకుంటుందో జంప్ ఎవడుకుంటుందో వాడికి లాంగ్ జంప్ వస్తుంది. అంతే కదా, మన గ్రౌండ్ లో కూడా ఎవడైతే బాగా స్ప్రింట్ కొట్టి హైట్కి వెళ్తాడు. లాంగ్ జంప్ లో టెక్నిక్ ఏం లే, ఫస్ట్ స్ప్రింట్ ఉండాలి, జంప్ అంటే హైట్కి వెళ్ళినోడికి విత్ నువ్వు స్ప్రింట్ తోటి హైట్కి వెళ్ళావంటే ఆటోమేటిక్గా నీకు జంప్ వచ్చేస్తుంది. ఇది 100కి లాంగ్ జంప్కి వాళ్ళకి ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఏదైనా టిప్స్ చెప్పు. నువ్వు ఫస్ట్ టిప్ కంటే నువ్వు ఫస్ట్ నేనేమంటా బాడీని కండిషన్లో మౌల్డ్ చేసుకో, అది ఇంపార్టెంట్. నువ్వు ఎంత మౌల్డ్ చేసుకుంటే అది ఇంపార్టెంట్. నీకు దీనికి చాలా మంది చూస్తుంటే కోచ్లను పెట్టుకుంటారు, అంత అవసరం లేదు. మనమేం కోచ్ లేదు. 2019లో నాకు 79, సురేష్కి 76, మన సురేష్కి 74, నాకు 65, ఇద్దరికి 111 చేయండి. మాకు కోచింగ్ అది ఎవ్వరు లేదు. ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి నవోదయ స్కూల్స్ చదువు, మాకు రన్నింగ్ రోజు చేసి ఏది చిన్నప్పటి నుంచి రన్నింగ్ చేస్తాం 4:30కి లేసి. దానివల్ల ఏదో కొంచెం తెలుసు. కోచింగ్ ఏం వల్ల దీనికి, నువ్వు రన్నింగ్ డైలీ చెయ్యి, ఆటోమేటిక్గా నీ బాడీ మౌల్డ్ అవుద్ది. ఇంకా ఆ టైంకి ఫ్రీ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి, అవి ఎవడైనా యూట్యూబ్లో ఎవరైనా చూసినా చెప్పాలి. దానికంటే కోచ్ బల్లే లెగ్ ఎక్సర్సైజ్లు, లెగ్ స్ట్రెంత్ ఇంజూర్ కాకుండా చూసుకుంటే చాలు. ఆ టైంకి కావాలంటే నువ్వైనా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు నేనేమనుకునేది ఏంటంటే మన నుంచి వీళ్ళకి జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీళ్ళు బాడీ ఫిట్ లో పెట్టుకుంటారు. రేపు నోటిఫికేషన్ వచ్చాక బేసిక్ ఇన్పుట్ అంటే ఏం లేదండి, చెప్పే కదా.
నువ్వు ఇంట్లో కూర్చొని చదువుతూ ఒక పర్సన్ కంటిన్యూస్ చదవలేడు, ఖచ్చితంగా మైండ్ అనేది డైవ్ అవుట్ అవుద్ది. నేనేమంటా ఈవినింగ్ ఉదయం మనం కూడా అంతే కదా, అరగంట అలా బయటకు వచ్చి ఒక మైండ్ రిలాక్సేషన్ గా వచ్చి గ్రౌండ్కి వచ్చి ఒక 2 రౌండ్లు వేసేయాలి. మనం ఒక మామూలు ఈవెంట్స్ అనే కాదు, నార్మల్ పర్సన్ అంటే నేనేమంటా అసలు ఈవెంట్స్ అంటే భయపడే చేయలేని వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తాను, మనం చెప్పినట్టుగా పాటిస్తే బాడీని మోల్డ్ చేసుకుంటే 70 తగ్గవు. ఇంకా ఎందుకంటే నెక్స్ట్ మీకు ఈవెంట్స్ రేపు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మనమే చేద్దాం. 100 మీటర్స్ కి, తర్వాత లాంగ్ జంప్ కి ఎలా చేసుకోవాలి, 1600 కి, అప్పుడు ఇంకా స్పెసిఫిక్ వీడియోలు చేస్తాను. ఇప్పుడు నుంచి మీరు చేసుకోవాల్సింది ఏంటంటే బాడీ ఫిట్నెస్ లో ఉంచుకోవడం. నువ్వు ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలన్నా, మంచి స్కోర్ తేవాలన్నా ఫస్ట్ నీ బాడీని నువ్వు మోల్డ్ చేసుకుంటేనే ఉంటుంది. నువ్వు ఆ టైంకి నోటిఫికేషన్ పడే టైంకి నేను గ్రౌండ్కి వెళ్తాను, నేను అప్పుడు చూసుకుంటాను, ప్రిలిమ్స్ క్వాలిఫై ఆఫ్ ముందే ఎందుకు గ్రౌండ్ మీదకి వెళ్తాను అనే మైండ్ సెట్ ఉండకూడదు. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది దీంట్లో, చాలా ప్రిలిమ్స్ తోపులా క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ లో పోయిన వాళ్ళు ఎంతమంది. మళ్ళీ ఇంకోటి కూడా ఏంటంటే, నేను సురేష్ అడిగాక తెలుసుకుంది ఏంటంటే, చాలా మంది నేను గ్రౌండ్ చేసి ఆర్ఎస్ఏ అవుతాను అంటే ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ 96 మంది అవుతుంటే అందరూ 1-2 మార్క్స్ లో సివిల్ ఎస్ఐ మిస్ ఆర్ఎస్ఐ అంటే వాళ్ళు ఎంతో కొంత గ్రౌండ్ చేశారు కాబట్టి. అసలు నిల్ అయితే కొంతమంది ఏంటి గ్రౌండ్ 79 చేసిన వాళ్ళు ఆ ఎగ్జామ్ ఇచ్చే టఫ్ పేపర్ అసలు క్వాలిఫై కాగలరు. అంతేందుకు ఇంకో 250 వీళ్ళకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చి ఈవెంట్స్ మరీ డల్ గా ఉన్న వాళ్ళకి కూడా రాలా. ఎందుకంటే ఈవెంట్స్ వీళ్ళందరూ ఏముంది ఈక్వల్ గా, అంటే కొంచెం యావరేజ్ గా 55 వచ్చినా చాలు, 56 నుంచి 55 అబోవ్ వచ్చిన వాళ్ళు జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 240 120 175 ఈజీ అది. సో నువ్వు అనేది ఏంటంటే రెండింటిని బ్యాలెన్స్ చేయగలగాలి. నువ్వు ఎంత తోపు స్టడీలో ఎంత తోపు అయినా ఈవెంట్స్ లో ఒక్క ఇంజూర్ అయితే వెనక్కి వచ్చేస్తావు. అది కాక మళ్ళీ మనకి సివిల్ అది వస్తుంది రాదు చెప్పలేం కాబట్టి 1-2 మార్క్స్ లో మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నీకు అక్కడ 1-2 ఛాన్స్ మిస్ అయ్యి ఇక్కడ గ్రౌండ్ కానీ యావరేజ్ గా పెట్టుకుని ఉంటావు, 60 మార్క్స్ 100% 200% జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకేం చెప్తావు ఆస్పిరెంట్స్ కి టిప్స్ నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళకి? అందరూ ఏంటంటే ఎక్కువ అడిగే క్వశ్చన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తేనే అది నీ చేతిలో లేదు, మన చేతిలో లేదు, అది గవర్నమెంట్ చేతిలో కూడా లేదు, ఎప్పుడు వదులుతారో వాళ్ళకే తెలియదు. నువ్వు చెప్పు సూరి, ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు వచ్చేస్తే ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టే వాళ్ళు ఉంటారా? దీనికి లాంగ్ టర్మ్ అవసరం ఉంటావా? ఇక్కడ నీ హార్డ్ వర్క్ 100% ఇస్తే 1% లక్ బేస్డ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్ నువ్వు నేనే, లక్ అనేది నా సైడ్ ఉంది, ఇతని సైడ్ లేదు. నాకంటే ఎక్కువ స్కోర్ వచ్చినా కానీ నాకే జాబ్ వచ్చింది. లక్ అక్కడ కొంచెం ఫేవర్ అవుద్ది. సో లక్ కూడా 1% ఉండాలి గవర్నమెంట్ హార్డ్ వర్క్ చేస్తా. కానీ హార్డ్ వర్క్ నీకు పూర్తిగా లక్ అనేది మాత్రం రాంగ్. ఓకే, పూర్తిగా లక్ అనేది 100% రాంగ్. ఎంత హార్డ్ వర్క్ ఉంటే హార్డ్ వర్క్ కి 1% ఓకే లక్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికిప్పుడు జాబ్ కొడతారంటే వాళ్ళు ఉంటారు కొంతమంది సివిల్ ఫుల్ గా ఎస్ఎస్సి, సిజిఎల్, యూపీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇటు వచ్చి ఏదో రాసి వచ్చేసి మన పోస్టులు దొబ్బేస్తారు. కానీ ఫైనల్ గా మన ఆస్పిరెంట్స్ నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంది అప్కమింగ్ ఆస్పిరెంట్స్ కి, కానిస్టేబుల్, ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి? నిన్ను ఫాలో అవడమే. నిన్ను ఫాలో అయితే అందరూ సక్సెస్ఫుల్ పర్సన్నే ఒక ఇదిగా చూస్తారంటే ఇతను ఫాలో అయితే ఇతను ఎలా కొట్టాడు జాబ్ అనుకుంటారు. కానీ సక్సెస్ఫుల్ కంటే ఫెయిల్యూర్ పర్సన్స్ చాలా తెలుసు. నువ్వు ఫెయిల్యూర్ అని అనను, బట్ నువ్వు చూసొచ్చావు, నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన మిస్టేక్స్ వాళ్ళని చేయకూడదనే ఇందులోకి వచ్చావు. సో నువ్వు చెప్పిన వాళ్ళు కరెక్ట్ ఫాలో అయితే చాలు. నీకు చాలా నాలెడ్జ్ ఉంది, అది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఏం తప్పులు చేయకూడదు, ఏం తప్పులు చేయాలి, నువ్వు ఎవరు రావాలా. కొంతమందికి ఈ ఫీల్డ్ సెట్ అవుద్దా లేదా అది కూడా. అందరు ఏదో బయట అది వేరు, లోపల వేరు ఉంటుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు, అది చెప్పు. ఓకే, సో కొంతమందికే సెట్ అవుద్ది, అది వాళ్ళ మైండ్ సెట్ ప్రతి జాబ్ లో ఉంటుంది. కానీ ఇందులో తెలుసుకోవాలన్నమాట. సో నిన్ను ఫాలో అయ్యి ఇప్పుడు చెప్పినట్టు 2 బ్యాలెన్స్ చేయగలిగినోడు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఈవెంట్స్ ఒక్కటే నేను తోపు ఇది ఒక్కటే చేసుకుంటే జాబ్ వస్తానన్నాం భ్రమ. అలాగే నేను బాగా చదువుతాను, ఈవెంట్స్ ఏముందో ఆ రోజు క్వాలిఫై అయిపోతానంటే భ్రమ. ఎందుకంటే ఇద్దరిని చూసాం, ఈవెంట్స్ బాగా చేసి ఆ రోజు ఎక్సలెంట్గా చేస్తావు, కానీ బాగలేక బయటకు వచ్చావు. అలాగే ఈవెంట్స్ చేయలేడు, జస్ట్ క్వాలిఫై అయితే మంచి మార్కులు వచ్చి సివిల్ ఎస్ఐ మిస్ అయిపోయింది. అంటే మిస్ అయిపోయిందంటే ఈవెంట్స్ ఆడదాకా పోలేకపోయాడు. సో నువ్వు ఎవరైతే 2 బ్యాలెన్స్ చేస్తారో, కొంచెం లక్ ఫ్యాక్టర్ అని, కానీ కొంతమందికి హార్డ్ వర్క్ పేస్ ఉంటుంది, పే చేస్తుంది. లక్ కొంతమందికి ఫేవర్ చేసిన హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. హార్డ్ వర్క్ ఫస్ట్ ఇంపార్టెంట్. నువ్వు కష్టపడు, చదువు డైలీ. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సిలబస్ పూర్తిగా చదివి అది నీకే తెలుస్తుంది ఏం చదవాలి. మనకి మోడల్ టెస్ట్ రాస్తేనే అర్థమైపోద్ది విషయం. ఫస్ట్ నువ్వు మోడల్ టెస్ట్ 1 కాదు 10 రాయి,
ఇప్పుడు రాయి మాకు 50% సిలబస్ కంప్లీట్ 50 కాదు, నువ్వు టైం ఉంది 75% 80%. ఎందుకంటే 50% చేసినా నీకు ఆ మిగతా 50% వాడు మైండ్ Negative అనేది thinking వస్తది, నెగిటివ్ okay. థింకింగ్. నాకేంది ఎంత చదివినా కానీ రాలేదు. అందుకే మినిమం ఓకే నువ్వు ఒక సిలబస్ కంప్లీట్ చేసి ఒక్కసారి attempt చేస్తే, first, అవగాహన చేస్తే అవగాహన వస్తుంది. దాని తర్వాత ఏం చదవాలి, ఎలా చదవాలి అవన్నీ తెలుసుకొని రోజుకి అట్ట మైండ్ రిలాక్సేషన్ ఇలా గ్రౌండ్కి వచ్చి నీ 30 బాడీని మినిట్స్ ఫిట్ గా ఉంటే ఒక 30 మనం మినిట్స్ కంటిన్యూస్గా రన్ చేయి. ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటేనే మెంటల్ గా కూడా మంచి స్ట్రాంగ్ గా ఉంటాం. మంచి నిద్ర వస్తుంది ఫస్ట్. ఎంత అది. ఎవరికైతే ఎక్కువ మంచి overthinking నిద్ర వస్తుందో నువ్వు ఆటోమేటిక్గా నీ యొక్క మైండ్ అనేది రిలాక్స్గా ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. అన్నీ ఇంపార్టెంటే మనకి. ఒక మిగతా జాబ్లు అని చెప్పలేను కానీ ఒక పోలీస్ ఆస్పిరెంట్ అనే అతనికి అన్నిటికంటే మెయిన్ హెల్త్ ఎంత నీట్గా ఎంత కండిషన్లో ఉంటుందో ఖచ్చితంగా. అంటే హెల్త్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్గా కాదు, మెంటల్గా కూడా ఓకే వాడని సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అది నువ్వు కూడా డిపార్ట్మెంట్లో రేపు వచ్చే న్యూ జనరేషన్ మంచిగా చూసుకోవాలి. అందరిలా కానిస్టేబుల్ని చాలా చెత్తగా ట్రీట్ చేస్తారు. ఆల్రెడీ నువ్వు కూడా చేసావు కాబట్టి తెలుసు ఎస్ఐలు కొంతమంది ఎలా బిహేవ్ చేస్తారు ఏంది. నెక్స్ట్ వస్తే నువ్వు ఏపీఎస్పీలో ఉన్నావు కాబట్టి డిఫరెంట్ పీపుల్ వస్తారు. అందరినీ మంచిగా చూసుకొని, ఎందుకంటే నాకు ట్రీట్ చేయాలి, మంచిగా ట్రై చూసుకోవాలి. చేస్తాను 100%. మనం దాంట్లో నీకు నుంచి తెలుసు వెళ్ళాం కాబట్టి కాబట్టి అన్నీ మనం తెలుసు. మంచిగా ఉండడానికి ట్రై మంచిగా చేస్తాం. చూసుకోవాలి. మన ఫ్రెండ్సే ఉంటారు, అది మనం ఎందుకు చేస్తాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనిల్. నువ్వు ఆన్సర్ చెప్పు అంతే. ఏం question చెప్పు. ఇంట్రడక్షన్ చెప్పు. ఏం క్వశ్చన్స్ చెప్పు. క్వశ్చన్స్ ఏం అడుగుతాను రే, ఇప్పుడు మనకి పోలీస్లో గ్రౌండ్ ఇంపార్టెన్స్ ఏంది, ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ ఏంది, నువ్వు ఆర్ఎస్ఏ అయ్యావు కదా, నీకు ఈ గ్రౌండ్ ఎంతవరకు హెల్ప్ చేసింది, అలా ఇంకా మన చెప్పు ఏం చెప్పాలి నేను. హాయ్ సురీ, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైనింగ్ గ్రేవెన్స్ కంప్లీట్ చేసుకుని వచ్చు. సర్లే ఏం కాదు, కానీ అది నేను కట్ చేస్తాను. థ్యాంక్స్ అనిల్. ఎడిట్ అవుద్ది. ఎంత వస్తుంది శాలరీ? మన వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది చెప్పు. నీకెందుకు శాలరీ చెప్పకూడదు, నోటిఫికేషన్ లో ఉంటుంది రా.